చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. మరి సందేశం ఇంక ఎన్ని వారాలు నడుస్తుందో నాకు తెలియదు. దీన్ని ప్రారంభిస్తున్నాను, మరి ముగింపు నా చేతిలో లేదు, ఇక దేవుని చేతిలోనే ఉంది. అంటే ఈరోజు ముగించడానికి కాదు, ఎన్ని వారాలు ఈ వాక్య సందేశం కొనసాగుతుందో మరి నాకు తెలియదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. నేను చదువుతున్నాను, 5వ అధ్యాయం 5వ వచనం నుంచి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉండెను. యేసు వాడు పడినట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు చెప్పాను, ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. చూడండి, ఇక్కడ ఆ వ్యక్తి పేరేంటో రాయబడలేదు, కానీ అతడు 38 సంవత్సరముల నుంచి వ్యాధిగ్రస్తుడై కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు జబ్బది? చెప్పాలి. ఎన్ని సంవత్సరాల రోగం? 38 సంవత్సరాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, 38 సంవత్సరాల బట్టి రోగము చేత అక్కడ పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 38 సంవత్సరాలు. అప్పుడు ప్రభు అక్కడికి వచ్చి, బాబు, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే ఏదో చెప్పాడు సమాధానం, తిన్నగా చెప్పకుండా. సరేలే, ఏం చెప్పాడు అది తర్వాత విషయం. కానీ దేవుడు ఆ వ్యక్తి విషయంలో కనికరపడి దేవుడు అన్నాడు, నీవు లేచి నడువు అనగానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది అప్పటికి అతనికి రోగం? 38 సంవత్సరాల బట్టి ఉంది రోగం. చూడండి, ప్రభువు నాకు ప్రేరేపించిన సందేశం ఏంటంటే, 38 సంవత్సరాల బట్టి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ దేని చేత పడి ఉన్నాడు? రోగము చేత. రోగము. ఈ రోజున చూడండి, రోగాలు ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి అంటే లోకంలో మీకు తెలుసు. అవలేలగా మనం ఒక 50 రోగాలు చెప్పగలం, అవునా కదా? ఒక 50 రోగాలు చెప్పగలం. బీపీ, షుగరు, ఇంకా చెప్పండి మీకు తెలిసినవి. జ్వరాల్లోనే కొన్ని రకాలు ఉంటాయి, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ. అప్పుడు ఆ మధ్యలో ఏదో కొత్త జ్వరం విన్నాను, రాక్ మౌంటైన్ అంట, అదొక జ్వరం అంట, ఒళ్ళంతా ఉబ్బిపోద్దంట. తెలుసండి మీకు అది? రాక్ మౌంటైన్ జ్వరం అని తెలుసా? తెలీదా? ఇక ఇలా చూస్తే క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్, ఆస్మా, టీవీ, తాపజ్వరములు, విష జ్వరములు. చెప్పు, ఏంటి? బీట్రూటా? మరేంటి చెప్పారు కానీ, కీళ్ళపోట్లు, నరాల సంబంధిత రోగాలు, ఎముకల సంబంధిత రోగాలు, బోన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఇక నాకు కొన్నే తెలుసు, కానీ ఈ రోజున రోగాలు కొన్ని వందల కొలది ఉన్నాయి, అవునా కాదా? ఈ మధ్యాహ్నం ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎన్నో రోగాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. మధ్యలో కరోనా వచ్చింది, మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా HMPV ఏదో ఒక వైరస్ వచ్చింది, దానికి ముందు ఒక వైరస్ వచ్చింది, అవునా కదా? కొత్త రోగాలు ఎన్ని వచ్చేస్తున్నాయో భూమి మీదకి. ఎక్కడ చూసిన భయంకరమైన రోగాలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటుగా హాస్పిటల్స్ కూడా పెరిగిపోతున్నాయి. ప్రతి దానికి కూడా స్పెషలిస్ట్లే. డెంటల్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, ఐ స్పెషలిస్టు, ఇంకా చెప్పండి, లివర్ స్పెషలిస్టు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి మళ్ళీ వాళ్ళకు సపరేట్ స్పెషలిస్టులు. ఇలా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యులు పెరిగిపోయారు. అంతేకాదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క హాస్పిటల్లే ఉన్నాయి. కంటికి హాస్పిటల్, అవునా కదా? పంటికి హాస్పిటల్, అవునా కదా? మా చిన్నతనంలో మా నాన్నగారు సేవకు రాకముందు డాక్టర్గానే చేసేవారు. ఇంటి దగ్గర హాస్పిటల్ ఉండేది మాకు. మా నాన్నగారు ఇంచుమించుగా అన్ని ట్రీట్మెంట్లు చేసేవారు. డెలివరీ మా నాన్నగారే చేసేవారు, డెలివరీ కేసులు. పంటి సంబంధిత వ్యాధులు మా నాన్నగారు చేసేవారు. పుచ్చిపోనతి పట్లు ఆగేయడమేక మా నాన్నగారు చేసేవారు ఇంట్లో.
ఆ మాటకు వస్తే మా అమ్మగారు పన్ను పుచ్చిపోతే మా నాన్నగారు పీకేశారు, లాగిపడేశారు, ఇక అంతే. అర్థమైందండి? ఇలా రోగాలు అన్నమాట. రోగాలు ఇప్పుడు చిన్నతనములో ఈ రోగాల బెడద పెద్ద ఉండేది కాదు, కానీ చూడండి దినాలు గడిచే కొలది, రోజులు గడిచే కొలది రోగాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అవునా కదా? అవునా కదా? మరి ఇప్పుడు చాలామంది ఈ రోగాలు చూసి భయపడిపోతున్నారు. రోగం రాగానే ఏమైపోద్దో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, ఈ రోగం చివరికి ఎటు తీసుకెళ్తుందో తెలీదు. రోగాలకు చూడండి ఈ రోజున మనుషులు ఖర్చు పెట్టే డబ్బులు లక్షలు లక్షలు లక్షలు. మొన్న రీసెంట్గా క్యాంప్కి వెళ్ళాం, మన సోమవారం. ఒక పెద్ద ఆయన అంటున్నాడు వైజాగ్లోని, బాబు డబ్బులు ట్యాబ్లెట్లు కొనుక్కోలేకపోతున్నావు నాయన, నెలకి ట్యాబ్లెట్లకి 6,000 అవుతున్నాయి అంట. నెలకి ట్యాబ్లెట్లకి 6,000 అవుతున్నాయి. ఒక తల్లిగారి ఇంటికి వెళ్ళాం, ఆ తల్లిగారు చెప్తున్నారు, బాబు మా కోడలకి మొన్న బాగోలేదయ్యా, ట్రీట్మెంట్ చేయించాం, 60,000 అయింది. ఎంత అయింది? 60,000. నిన్నే మా అన్నయ్యతో మాట్లాడుతూ చెప్తున్నారు, వాళ్ళ సంఘ బిడ్డల్లో వాళ్ళ చిన్నపిల్లలకు బాగోపోతే కఫం పట్టేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారంట, 35,000 38,000 అయినాయి అంట. ఇలా రోగానికి వేలు 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 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రోగాలు ప్రపంచంలో ఉన్న మనుషులను కుదిపేస్తున్నాయి. అవునా కాదా? రోగాలు ఉన్నాయా లేదా? రోగాలు పెరుగుతున్నాయి లేదా? ఏదో ఒక రోగం ప్రతి వ్యక్తిని కబలిస్తూనే ఉంది. ఈ రోజున రోగాలకి భయపడిపోయి చాలామంది ఏం చేయాలో అర్థం కావట్లేదు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు, రోగాలు బారిన పడిపోయి. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? చాలామంది రోగాలకి భయపడతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, బెంగపెట్టుకుని అన్నం తినడం మానేస్తారు, ఏడుస్తారు తప్ప అసలు రోగాలు ఎందుకు వచ్చినాయి ఆలోచించరు. అర్థమైందా? ఈనాటి సందేశం ఏంటంటే రోగాలు రావడానికి గల కారణాలు ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం, మీరు రాసుకోండి. అసలు కారణాలు ఏంటో నేను బైబిల్ నుంచి మీకు చెప్తాను. ప్రభు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి కారణాలు, రోగము రావడానికి గల కారణాలు ఏంటో ఒక 8 కారణాలు మీకు చెప్తాను నేను. ఈ వారం 8 అయిపోవండి. ప్రభు నడిపింపును బట్టి ప్రభు ఎంతవరకు నాకు బయలుపరుస్తారో అంతవరకు నేను తెలియజేస్తాను. రోగాలు రావడానికి గల కారణాలు తెలుసుకోవాలి, కారణం ఏంటో. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఒక ఫోన్ పోయింది, ఫోన్ పోతే పోవడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడం కోసమే కదా మొబైల్ షాప్కి వెళ్తాం. అవునా కాదా? ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదు, పోవడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవడం కోసమే కదా ఎక్కడికి వెళ్తాం? ఎలక్ట్రికల్ షాప్కి. అవునా కాదండి? ప్రతి సమస్యకు కారణాన్ని వెతుకుతాం మనం. అయితే రోగాల చేత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా కొట్టిమిట్లాడుతూ కూడా అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏంటని మనం ఆలోచించాం. గత కాలంలో ఒక శీర్షికలో నేను మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందా? శ్రమలు రావడానికి గల కారణాలని. గుర్తుందా మీకు ఆ శీర్షిక? మర్చిపోయారు. మరి గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ప్రతి దానికి సమాధానం ఉంది. నీకు శ్రమ రావడానికి కారణం ఏంటి, నీకు రోగం రావడానికి గల కారణం ఏంటి, అర్థమవుతుందా? నీవు పడిపోవడానికి గల కారణం ఏంటి, కుటుంబాల మరణాలు జరగడానికి గల కారణం, ప్రతి దానికి కారణాలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ నిజంగా ఎంత గొప్ప గ్రంథమో తెలుసా? ఎంత గొప్ప గ్రంథమో తెలుసా? నీ జీవితానికి ప్రతి విధమైన కారణాన్ని చెప్తుంది ఈ గ్రంథం. బైబిల్ ఎందుకు గొప్పదో తెలుసా? నీ బ్రతికేంటో చెప్తుంది వాక్యం. బైబిల్లో నీ హృదయంలో రేగే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అర్థమైందండి? నిజమండి, అది నిజం. నా హృదయంలో రేగిన అనేక ప్రశ్నలకు వాక్యము ద్వారా సమాధానాన్ని పొందుకున్నాను నేనే, ఎవరో కాదు. ప్రతి దానికి బైబిల్లో మనకు సమాధానం దొరుకుతుంది. అసలు రోగాలు రావడానికి గల కారణం ఏంటి? ఈ వ్యక్తి 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర పడి ఉన్నాడు, 38 సంవత్సరాలు నడవలేడు.
నడవలేడు. ఎంతో మంది దూతలు ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు కదుపుతున్నప్పుడు వెళ్ళి ఆ కోనేటిలో పడి ఆ నీళ్ళను ముట్టి స్వస్థత పొందుకుంటున్నారు. కానీ అదే కోనేటి దగ్గర 38 సంవత్సరాల బట్టి పడున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అయితే నా దేవుడు చేసిన కార్యం ఏంటంటే లేచి నడువు అనగానే 38 సంవత్సరాలు బట్టి లేవలేని వాడు, బరువులెత్తలేని వాడు, నుంచోలేని వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రోగమును దేవుడు తన మాట చేత తొలగించేశాడంతే. ఇంతకీ ఈ వ్యక్తికి ఎందుకు రోగం వచ్చింది? ఇప్పుడు రోగాల కారణాలు ఏంటి అనేదే కదా మన సందేశం. ఎందుకు వచ్చింది చూడండి. అదే అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి, ఎవరినే? వీడే స్వస్థత పొందుకున్న వ్యక్తిని చూచి దేవుడు అంటాడు, రబ్బాయ్ స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఇక్కడ మాట చూడండి, ఈ మాట చూడండి. ఇకను పాపము ఏంటి? ఏం జరగకుండా? మరి ఎక్కువ కీడు నీకు. రబ్బాయ్ స్వస్థత పొందుకున్నావు, బాగుంది, నడుస్తున్నావు, దేవాలయానికి వచ్చే మంచిదే. మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అతనితో చెప్పండి మీరే. ఎందుకు వచ్చింది రోగం అతనికి? ఎందుకు ఆ రోగగ్రస్తుడే పడున్నాడు చెప్పాలి. 8 కారణాలు అని చెప్పాను కదా, రోగం రావడానికి కారణాలు 8 అని చెప్పాను కదా. ఈ కారణాల్లో ప్రధాన కారణం ఏంటంటే పాపము వలన రోగం అనేది వస్తుంది మనిషికి. ఇదే ప్రధాన కారణం, ఇదే అన్నిటికీ కారణం అని చెప్పట్లేదు. రోగానికి కేవలం పాపమే కారణం అని నేను చెప్పట్లేదు. కానీ కారణాల్లో ఒక కారణం పాపము. ఏంటది? రోగములు రావడానికి గల కారణాల్లో ఒక కారణము పాపము. ఈ రోజున భయంకరంగా పాపము విస్తరిస్తున్న లోకంలో. ఒకప్పుడు ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? దేని గురించి వచ్చింది ఎయిడ్స్ చెప్పండి మీరు. ఎందుకు వచ్చింది చెప్పాలి. ఈ రోజున చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయి చెప్పాలి. మత్తు పదార్థాలు. దేవునికి విరోధమైనది ఒకటి నువ్వు చేయడం, అది పాపం కాదా? మరి ఆ పాపం వల్ల రోగం రాదా? రోగం రావడానికి కారణాలు ఒక కారణము మనము చేసిన పాపాలు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఏమో నా పాపం వల్ల నాకు రోగం వచ్చిందేమో. దావీదు ఏమన్నాడు తెలుసా? భక్తుడైన దావీదు, నా పాపం వల్ల నా శరీరములో నా ఎముకలకు స్వస్థత లేదు అని మాట్లాడాడు దావీదు. ఎవరో కాదు, ఎవరో దావీదండి. నేను చేసిన నా పాపం వల్ల నా ఎముకలకు స్వస్థత లేదని మాట్లాడంటే ఏంటి అర్థం? నేను పాపం చేశాను, అందుకే నాకు ఈ రోగం వచ్చింది. మనం కంగారు పడకూడదు. రోగం వచ్చినప్పుడు కంగారు పడకూడదు. ఎందుకు వచ్చింది? ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. రోగం రావడం గల కారణాలను తెలుసుకోవాలి. రోగము రావడం గల కారణాలు ఏంటో బైబిల్లో చాలా తేటగా దేవుడు చెప్పాడు. ఇతనికి రోగం రావడం గల కారణం ఏంటో తెలుసా? పాపమును బట్టి రోగం. అది పాపాలు బట్టి రోగాలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. దేవుడు ముందే చెప్పాడు. చూడండి, మీకు ఇంకొక మాట చూపిస్తాను. లేవియా కాండము 26వ అధ్యాయము, బైబిల్ నుంచి లేవియా కాండము 26వ అధ్యాయము 14వ వచనం, 26:14. మీరు చూడండి చాలా జాగ్రత్త చూడండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నిరాకరించిన ఎడల, అనుసరింపక, చూడండి దేవుడు ఏమన్నాడు? నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడల, చూడండి నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు
చూడండి, దేవుడు ఇక్కడ అన్నాడు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పిస్తాను. ఎప్పుడు మీరు నా మాట వినకపోతే. బైబిల్లో రాయబడింది, ఆజ్ఞాతిక్రమమే దేవుని మాట వినకపోవడమే పాపం. అంటే మోసం, ఇవన్నీ పాపాలే. కానీ దానికంటే అస్సలు మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం అండి. ఆదాముని దేవుడు పాపిగా ఎంచాడు, అవునా కాదా? ఆదాముని దేవుడు ఎందుకు పాపిగా ఎంచాడు? ఆదాముని అర్హత చేశాడా? వ్యభిచారం చేశాడా? అబద్ధం మాట్లాడా? దొంగతనం చేశాడా? దోచుకున్నాడా? ఏం చేయలేదు. మరి ఏం చేశాడు? ఓరు బాబు, తినకరా నాయన పండు అన్న పండునే తిన్నాడు. ఎవరో? అప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము నువ్వు తప్పు చేసావు, నా ఆజ్ఞను మీరు, ఆజ్ఞాతిక్రమమే పాపం, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, తోటలో నుంచి బయటికి పో. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈరోజున చాలా మందికి రోగాలు రావడానికి గల కారణం ఏంటంటే చేసిన పాపమే. మనం ఆలోచించాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి ఎందుకు వచ్చింది రోగం. ఒకవేళ నువ్వు చేసిన పాపమును బట్టి ఆ రోగం వచ్చి ఉంటే కనుక మోకరించు దేవుని దగ్గరగా, ప్రభా నా పాపములు క్షమించు నాయన, నా దోషములు క్షమించు ప్రభా, నా తప్పులు క్షమించయ్యా, స్వస్థపరచునాయా నాయన అని నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది బైబిల్లో, మీకు తెలుసు కదా. మరణకరమైన రోగము కలుగగా అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు ఏం చేశారు? హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్. మీకు విషయం చెప్పనా, నాకు ఎప్పుడైనా ఏదైనా బలహీనత వచ్చిందనుకో, నేను ఏదైనా పొరపాటు చేశానా అని ఆలోచించుకుంటాను. పొరపాటు అంటే ఏదో ఎవరినో దోచుకోవడమో అది కాదు, అది పొరపాటేలే, అవి మనం చేయము. కానీ దేవుని ఎదుట చేసే తప్పులు కొన్ని ఉంటాయి. ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండడం, వాక్యం చదవడంలో నిర్లక్ష్యంగా ఉండడం, దేవుని స్తుతించడంలో నిర్లక్ష్యం, ఈ తప్పులు కావా? దేవునితో గడపడం కంటే సెల్ ఫోన్ దగ్గర ఎక్కువ గడపడం తప్పు కాదా? గంటల వీడియోలు చూస్తున్నావు, ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడప తప్పు కదా అది? నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఎలాగా? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలని బైబిల్లో రాయబడింది. అంటే దేవునికి మించి అధిక ప్రాముఖ్యత నువ్వు దేనికి ఇచ్చినా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. అది తప్పే కదా? తప్పే. అది పాపం కాదా? పాపమే అది. నేను ఆలోచించుకుంటాను, ఒకవేళ ప్రార్థనలు తగ్గితే గనక, ఒకవేళ ఫోన్ ఎక్కువగా నొక్కుతున్నానా, నొక్కుతామంటే నేను ఇందులో జబర్దస్త్ వీడియోలు, లేకపోతే ఆ వీడియోలు, మొగల రేగులు, పూతరేగులు, ఆ రేగులు, ఈ రేగులు అయ్యేం చూడను. అట్లా నాకు పనే లేదు. దైవ సందేశాలు అయినా పాటలు అయినా సరే, అర్థమవుతుందా? ఎక్కువసేపు చూసిన నా మనసు ఒప్పుకోదు. నేను సరి చేసుకుంటాను, ప్రభా అయ్యా నాయన ఫోన్ ఎక్కువగా నొక్కుతున్నట్టుంది ఈ మధ్యలో, క్షమించు ప్రభా. మన తప్పులు మనము సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు స్వస్థతనిస్తాడు. నేను చెప్తున్నాను, రోగాల కోసం భయపడొద్దు. ఎందుకో తెలుసా? రోగాలు ఎందుకు వస్తాయో దేవుడు బైబిల్లో కారణాలు రాయించాడు. మన పాపములను బట్టే మనకి కొన్నిసార్లు రోగాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. కొంతమంది రోగాల చేత ఎన్ని దెబ్బలు తిన్నా సరే చుక్క కన్నీరు రాదు కళ్ళల్లో నుంచి. ఆ రోగం బట్టి ఏడుతారు తప్ప ఏది దేనికోసం? వచ్చిన రోగం కోసం ఏడుతారు, కానీ ఆ రోగం పోగొట్టమని, పాపమును మన్నించమని, క్షమించమని దానికోసం ఏడవరు. ప్రభా నేను పాపం చేశానయ్యా, నా పాపం వల్ల రోగం వచ్చిందయ్యా అని కన్నీళ్ళు గాచి ప్రార్థన చేశారు ఎప్పుడైనా మీరు? మన విషయమై, మన రోగం విషయమై కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. అసలు మనం దేనికోసం ఏడవాలి? వచ్చిన రోగం కోసం కాదు, చేసిన పాపం కోసం ఏడవాలి. దావీదు తప్పు చేస్తే అతడు చేసిన తప్పు కోసం ఎంత ఏడ్చాడు ఆయన? మాట్లాడాడు దావీదు, నా కన్నీళ్ళ చేత నా పరుపు తేల చేయుచున్నానని మాట్లాడాడు. అంటే ఎంత కన్నీళ్ళు గార్చాడండి? ఒక పరుపుని తేల చేయాలంటే కన్నీళ్ళతో ఎంత కన్నీళ్ళు గార్చాలండి? ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు నా కన్నీళ్ళతో మీరు చేతులు కడుక్కోవాలండి, నేను ఎన్ని కన్నీళ్ళు కార్చాలి? ఎంత కన్నీళ్ళు కారిస్తే మీ చేతులు సరిపోతుంది చెప్పండి? అవునా కదా? అంటే దావీదు అలా మాట్లాడాడంటే తన పాపము నిమిత్తమై ఎంతగా కన్నీళ్లు కార్చాడు. నేను చెప్తున్నాను, ఒక దైవ సేవకునిగా దైవ ప్రేరేపణతో చెప్తున్నాను. నీకున్న రోగమును బట్టి నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, అయ్యా నన్ను ఇంక ఏడవాలి, నువ్వు ఏడవాలి దేవుని దగ్గర, పశ్చాత్తాపడాలి. మనుషుల దగ్గర కాదు ఏడవడం, బంధువుల దగ్గర కాదు ఏడడం, డాక్టర్ల దగ్గర కాదు ఏడవడం. కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి, అయ్యా అయ్యా బతికించయ్యా బతికించయ్యా సామె బతికించయ్యా. ఆ సామి కనికరించకపోతే ఈ సామి ఏం చేయలేడు, ఆ విషయం తెలీదు. రాత్రి రమణ గారిని హాస్పిటల్ తీసుకెళ్తే అన్నీ చేసి ఏమన్నారో తెలుసా? వాళ్ళు చెప్పిన మాటని మీకు చెప్తున్నాను. ట్రీట్మెంట్ చేస్తున్నారు, బీపీ కంట్రోల్లోకి రావట్లేదు, 240 అబోవ్ కంట్రోల్లోకి రావట్లేదు. ఈయనేమో కూర్చోలేకపోతున్నాడు, అరుపులు, ఆయన బాధను బట్టి ఆయన అరుతున్నాడు. ఈయనేమో పిలువు, కొడుకుని పిలువు, జాషువా పిలువు, వాళ్ళని పిలువు, ఏళ్ళ పిలువు, డాక్టర్ అమ్మగారు రమ్మను, డాక్టర్ గారిని రమ్మను. ఎన్నిసార్లు పిలుస్తామండి? జాషువా వెళ్ళి, మేడం ఇంకా తగ్గలేదు, కంట్రోల్ అవ్వలేదంటే ఆవిడ ఏమని తెలుసా? ఏం చేయమంటావు? ఇలాగే అంది. ఎవరు? నర్సు అండి. మీకు తెలిసే నేను చెప్పక్కర్లేదు హాస్పిటల్లో ఎలా మాట్లాడతారో. కూర్చో అక్కడ, లేగా తీయ, లేకలేకపోతున్నావేంటి, ఇలాగ మాట్లాడతారు. కానీ అక్కడ మాత్రం మనం ఏం చేస్తాం? నోరు మూసుకొని చేతులు కట్టుకొని అయ్యా 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 అంటాం. ఏం చేయమంటావు అని అడిగింది ఆవిడ. కంట్రోల్ అవ్వలా, మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చారు. ఏది? బీపీ నార్మల్ అవడం కోసం మళ్ళీ ఇంకొక డోస్ ఇచ్చారు, అయినా నార్మల్లోకి రాలా. చివరికి డాక్టర్ వచ్చి చెప్పిందేమో తెలుసా? డాక్టర్ గారు చివరిలో చెప్పిందేమో తెలుసా? బాబు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డోస్ ఇచ్చాం, కానీ బీపీ మాత్రం కంట్రోల్కి రావట్లేదు. ఆయన చెప్పిన ఇంకొక మాట, మేము చేయవలసినవన్నీ చేసాం. ఇదే మాట నేను దైవ సాక్షి చెప్తున్నాను, నేను రాత్రి మాట్లాడిన మాట ఇదే. మేము చేయవలసినవన్నీ చేసాం, ఇంక మేము చేయాల్సింది ఏమీ లేదు, ఇంకెంతకు మించి చేయకూడదు కూడా. వైజాగ్ తీసుకెళ్ళిపోండి, వైజాగ్ రాసేస్తాను అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఎవరేం చేయలేరు ఇంకా. అయితే మనకున్న రోగాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే, ఆయన పాదాలు పట్టుకొని నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి, దేవుని సన్నిధిలో కారాలి నీళ్లు. ఏడువైన దగ్గర నీకున్న బాధను బట్టి కాదు, నువ్వు చేసిన పాపం బట్టి ప్రార్థన చేయి. ప్రభా, నా పాపం వల్ల నా ఎముకలకు స్వస్థత లేదు, నా దేహానికి స్వస్థత లేదు, నాయన నన్ను స్వస్థపరిచయ్యా, కనికరించయ్యా. నేను చెప్తున్నాను దైవ సేవకునిగా, నువ్వు అలా ప్రార్థన చెయ్యి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, సందేహం లేదు అందులోనే. ఎన్ని బాధలు పడినా, ఎన్ని టెన్షన్లు పడినా దాని విషయమై కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయరు, అదే వచ్చింది తంట. పిల్లవాడు ఏడిస్తేనే తండ్రి కనికరించకుండా ఉండలేడు కదా. అంటే పిల్లడు ఇప్పుడు అదేదో పెంకి పనులు చేస్తారు చిన్నపిల్లలు, ఏదో ఇలా కొడతాం, బద్దతోనో చేత్తో ఇలా కొడతాం, ఆడు ఏడుస్తాడు, ఏడవరా అంటామా? ఆడు ముద్దు ఏడుపు చూస్తూ ఉంటే మళ్ళీ మన గుండు కరిగిపోద్ది. మళ్ళీ కొట్టిన మనం ఏం చేస్తామండి? వాడు కళ్ళల్లో కన్నీళ్ళు మనం చూడలేం, అవునా కాదు? నిన్న మా ఓడు కొంచెం పెంకిగా, అది ఆడు చూడు పాలు ఎలా తాగుతున్నాడు చూడండి, పాలు తాగి తీరు చూడండి, చెట్టుకి కట్టి ఎలాంటి తీసేయాలి అలాగా చూడండి, ఇలా తాగుతాడంట. మామూలుగా ఒళ్ళో ఉండి తాగడంటండి, రోజు ఇలాగే తాగుతున్నాడు. ఇలా తాగుతున్నాడంటే కాలు మీద ఒకటి వేసాను, ఏస్తే ఏడిచాడండి. ఆడి కళ్ళల్లో నీళ్ళు వస్తామని నాకు బాధ వేసేసింది. తండ్రిని కదా, కొట్టినా వాడు ఏడిస్తే మరలా నేనే, తండ్రి ప్రేమ అది. మరి పరమ తండ్రి పాదాల చెంత చేరి నీకున్న రోగమును బట్టి గోజాడితే ఎందుకు నీకు స్వస్థత కూడా అడుగుతున్నాను నేను ఈ మధ్యాహ్నం. అలాంటి స్వస్థతలు నేను ఎన్నోసార్లు పొందుకున్నాను. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు.
రోగాలు తీలేని దేవుడు కాదు మన దేవుడు. ఆ రోగం ఎందుకు వచ్చిందో దానికి కారణం తెలుసుకొని దానికి పరిష్కార మార్గమును వెతికినప్పుడు ఆ రోగం ఏమైపోద్ది చెప్పండి. ఒకటి, రోగాలు రావడానికి కారణం ఏంటి? రెండవ కారణం జ్ఞాపకం చేస్తాను చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. చూడండి. ఇవి మీ జీవితకాలం అంతా గుర్తుండిపోవలసినటువంటి మాటలు ఇవి. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నేను నడిచే మార్గం నాకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత, నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, నాకు కదిలే ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా. ఏ స్థితిలో ఉన్నప్పుడు యోబు మాట మాట్లాడాడు చెప్పండి మీరు? ఎప్పుడు? ఏ రోగం అది? యోబుకి ఏ రోగం? నాకు తెలిసి యోబుకి వచ్చిన రోగం ఈ ప్రపంచంలో ఎవడికి రాదు. అలాంటి రోగం వచ్చిందే. నా ఎముకలను నేను చూస్తున్నానని మాట్లాడాడు ఒక చోట యోబు గారు. నా శరీరము మాని మరలా పగులుచున్నదని మాట్లాడాడు యోబు గారు. రాత్రి నాకు నిద్ర లేదు. యోబు గారి యొక్క అనుభవం చెప్తున్నాడు. అయ్యి బాబా ఎప్పుడు తెల్లారత్రా బాబా అనుకునేవాడంట రాత్రి. అర్థమవుతుందా? తెల్లవారితే అమ్మో ఎప్పుడు చీకట పడద్దురా అనుకునేవాడంట ఆయన. ఎవరో? యోబు గారు. ఒంటి నిండా బాధాకరమైన కురుపులు. ఒంటి నిండా, ఒక్క చోట కాదు, ఒంటి నిండా బాధాకరమైన కురుపులు. ఆ బాధ నరనరాలను లాగేస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే నిద్ర లేకుండా గడిపాడు యోబు గారు. భయంకరమైన రోగము. ఆ రోగానికి మనిషి స్వరూపం మారిపోయి కురీపిగా అయిపోయి వచ్చిన స్నేహితులే నోరెత్తి కూడా మాట్లాడలేక 7 దినాలు వస్త్రాలు చింపుకొని యోబు గారు ఎదురుగా కూర్చుండి ఉండిపోయారు. వాళ్ళు యోబుని పోల్చలేకపోయారు. అసలు యోబు కోసం రాయబడింది ఏంటి బైబిల్లో చూడండి. అసలు ఆయన కోసం ఏం రాయబడింది? 1వ అధ్యాయము యోబు గ్రంథము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అసలు యోబు గారు ఎవరంటండి? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించడం అంటే ఏంటి? చెప్పండి. ఏమంటే చెప్పాలి. విసర్జించడం అంటే ఏంటి అంటాం కదా. అదేంటది? కొన్ని విసర్జనలు చేస్తాం మనం, అవునా కదా? నేను క్లియర్గా చెప్పాలి, మీకు తెలుసు కదా. ముక్కు నుండి కొన్ని విసర్జిస్తాం, నోటి నుండి కొన్ని విసర్జిస్తాం. ఇక కాలకృత్యాలు మనం విసర్జించడం అంటే అది. అంటే విసర్జించిన దానిని మరలా మనం చూస్తామా? చెడుతనమునంతగా విసర్జించిన భక్తుడు యోబు. నువ్వైతే చెడు చేయకపోయినా చెడు చూసి ఆస్వాదిస్తావు హృదయంలో. కానీ యోబు చెడు చేయడు, చెడును చూసి కూడా ఆస్వాదించడు. చెడు అంటే అసహ్యం ఎవరికే. ఇంత భక్తుడికి వచ్చింది జబ్బు. అది మామూలు జబ్బు కాదు, మామూలు రోగం కాదు అది. ఆ రోగం కనుక నీకో నాకో వస్తే, అంటే మనకు రావాలని కాదు సుమా, చెప్తున్నాను మామూలుగా, నాకు వస్తే నేనేం చేస్తాను తెలుసా? ఓరా నువ్వు ఉన్నావో లేదో, చచ్చావరా బాబా, నువ్వు దేవుడివో దైవం నాకు తెలియదుగా, నేను చత్తరాను రా బాబా, ఏండ్ర చొక్కట్టని తాగే చచ్చిపోతానంటాను నేను. నిజంగా అలా అంటాను అనుకోకుండా సుమా, మారు మనసు లేనప్పుడు నిజంగా అలా మాట్లాడతాను. అర్థమవుతుందా? కానీ యోబు గారు ఏమన్నాడు? ఆయన మనము దేవుని నుండి మేలు అనుభవింప తగును కానీ కీడు అనుభవింప తగదా భార్య అంటది. ఏమండోయ్ భార్య వచ్చి అంటది, ఏమండోయ్ వాసన వస్తుంది, వాసన ఎందుకు ఎంతకాలం బాధ భరిస్తావు, ఇంకా యథార్థతను వదలకుందువా? భార్య ఏమంటుంది? ఇంకా నువ్వు యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. భార్య ఏమంటుంది? నువ్వు ఎంత భక్తిగా బతికావు, ఎంత నీతిగా బతికావు, అయినా దేవునికి ఇలా చేశాడు.
బూతులు తిట్టి ఇంకా పనికిరాని మాటలన్నీ తిట్టి దూషించి ఆయన్ని చచ్చిపో. ఆయన దూషిస్తే నీకు చావొత్తదేమో. భార్య మాట్లాడిన మాటలవి. నా వాసన నా భార్యకి అసహ్యమని మాట్లాడాడు ఒక చోట. ఆయన ప్రక్కవారికి అసహ్యంగా ఉంది ఆయన వాసన. ఆ వాసన చూసి ఎవరి దగ్గర రాలేకపోతున్నారు. ఆ పెంటలో కూర్చొని రాత్రనక పగలనక నరక యాతన అనుభవిస్తున్నాడు యోబు గారు. యోబు గారికి రోగం ఎందుకు వచ్చింది? పాపం చేశాడా? రోగం రావడానికి మొదటి కారణం ఏంటి? చెప్పండి. మొదటి కారణం ఏంటి? పాపం. మరి ఈ యోబు గారు పాపం చేశాడా? ఈయనకి ఎందుకు వచ్చింది రోగం? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? నువ్వు పాపం చేయకపోయినా, నువ్వు యథార్థంగా బ్రతికినా కొన్నిసార్లు నీకు రోగాలు వస్తాయి. పాపులకే కాదు, పాపం చేసిన వాళ్ళకే కాదు, మంచిగా బతికిన వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? శోధింపబడిన మీదట నిన్ను సువర్ణంగా మార్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రెండవది రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను పరీక్షించడానికి. ఎందుకు వస్తాయి? అందుకే భార్య ఏమంటది? యథార్థతను వదలవా, భక్తిని వదలవా, ఇంకా ప్రార్థన మానవా, దేవుని దూషించి చచ్చిపో. రెండవది రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? మనల్ని పరీక్షించి గొప్ప చేయడానికే వస్తాయి రోగాలు. యోబుని రోగాలు వచ్చి ఏం చేసినాయి? పరీక్షించి రెండంతల ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేసినాయి. అంటే ఈ రోగము ఇప్పుడు ఏం చేస్తుంది? యోబు న్యాయవంతుడు కదా, తన న్యాయ జీవితాన్ని పరీక్షిస్తుంది, తన భక్తి జీవితాన్ని పరీక్షిస్తుంది రోగం. కొన్నిసార్లు రోగాలు నిన్ను భక్తిలో వెనక్కి లాగడానికి వస్తాయి. కొన్నిసార్లు రోగాలు నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి వస్తాయి. కొన్నిసార్లు రోగాలు నీ యథార్థతను పాడు చేయడానికి వస్తాయి. నీ న్యాయ ప్రవర్తన, నీ నీతి ప్రవర్తనను పాడు చేయడానికి వస్తాయి రోగాలు. అర్థమవుతుందా? రోగాలు ఎందుకు వస్తాయో బైబిల్లో చాలా స్పష్టంగా తేట తెల్లంగా దేవుడు కారణాలు రాయించాడు. పాపాన్ని బట్టి ఒకవేళ రోగం వచ్చిందా, నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయి, కన్నీళ్లు కార్చు దేవుని దగ్గర. ప్రభా రోగం తీసి పాయేస్తున్నాములో రోగమా అంటే పోదది. మరి ఏం చేయాలా? పాపములు ఒప్పుకొని ప్రార్థన. కొన్నిసార్లు రోగాలు వస్తాయి, ఎంతగా మంచిగా బ్రతికిన వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను పరీక్షించడానికి వస్తాయి. ఏమో ఎంత భయంకరమైన యాతనను ఎదుర్కొన్నాడండి యోబు గారు. అవునా కదా? ఒంటి నిండా బైబిల్లో రాయబడింది, బాధాకరమైన కురుపులతో మొత్తాడు సాతానుగాడు. ఎవరనే? యోబుని. వాడు అంటాడు, యోబు ఊరకయే యథార్థవంతుడిగా ఉన్నాడా? నీవు అతని కలిగి ఉన్న సమస్తమునకును అతని ఇంటి వారికి నువ్వు కంచె వేసితివి కదా, నువ్వు అవన్నీ ఒకసారి తీసే, నీ ముఖం ఎదుటనే నిన్ను దూషిస్తాడు అని మాట్లాడాడు సాతానుగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, పోరా సాతానుగా, వెళ్ళు, దేహాన్ని అంతా అప్పగిస్తున్నాడు, నా ఆత్మను మాత్రం ముట్టుకోసమా, వెళ్ళు, ఆ దేహాన్ని ఏం చేస్తో చేయి. నువ్వేం చేసిన యోబు మాత్రం యథార్థత విడిచిపెట్టడు, భక్తి మానడు, నన్ను ప్రేమించడం మానడు, యథార్థ జీవితాన్ని మానడు. అందుకే ఒక చోట మాట్లాడతారు కదా యోబు గారు, ఏమని? నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదని మాట్లాడాడు ఆయన. ఎప్పుడు? బాగున్నప్పుడు కాదు, జబ్బులో ఉండగా. జబ్బు నలిపేస్తా ఉంటే దేహాన్ని, జబ్బు పిండేస్తా ఉంటే దేహాన్ని అంటాడు, నా యథార్థతను విడిచిపెట్టను, నా నీతిని విడువక పట్టుకుంటాను గట్టిగా. అంటే ఈ రోగం ఏం చేస్తుంది? యోబుని పరీక్షిస్తుంది. ఏమో ఆలోచించు, నీ దేహంలో ఉన్న రోగాలు నీ భక్తి జీవితమును, నీ యథార్థ జీవితమును, నీ నీతి జీవితమును, న్యాయ జీవితమును పరీక్షించడానికే వచ్చిందేమో. కంగారు పడిపోయి, అర్థమైందండి?
ఇప్పుడు ఇప్పుడు మందులేని వేసుకుంటున్నా తగ్గట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి చెప్పండి చెప్పండి. రీజన్ ఏంటి? కారణం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఈ వీడియో ఎవరు చూస్తారో నాకు తెలియదు, కానీ నెట్లో డాక్టర్లు ఏమనుకున్నా పర్వాలేదు. ఈ రోజున డాక్టర్లు ఎలా ఉన్నారో తెలుసా? ఏబిసిడీలు రాని సంటి పిల్లలు ఎలా ఉంటారో ఇప్పుడు డాక్టర్లు అలాగే ఉన్నారు. అవునా కదా? వాళ్ళకి ఏమీ తెలీదు, ఎలా డాక్టర్లు అయ్యారో అర్థం అవ్వదు. అంటే ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పలేరు. ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి అర్థం అవ్వదు వాళ్ళకి. ట్రీట్మెంట్ కోసం ఒక రిస్క్ చేయలేరు. కొన్నిసార్లు ఏమండి మేము అన్నీ చెక్ చేసాం, అంత బాగుంది, మరి ఏం అర్థం అవ్వట్లేదు అంటారు అలా. అవునా కదా? అనుభవం లేని డాక్టర్లు నేను చూశాను. స్పష్టంగా ఈ రోగానికి ఇది మెడిసిన్, తగిన మెడిసిన్ ఇది అని ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. లేరని చెప్పండి, చాలా తక్కువ మంది అండి. ఎక్కువ ఉన్న డాక్టర్స్ అసలు వాళ్ళు ఏమి ఎత్తారో మందు తెలియదండి. వేల రూపాయలు దండగా టైం వేస్ట్ మనకి. ఓబీసీటీ 500, బిల్లలేమో 1000 రూపాయలు, 1800, 2000 బిల్లలు. నా భార్య కన్సీవ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను. అది కూడా ఎందుకు తీసుకెళ్ళానంటే అసలు తను కన్సీవ్ అయిందో లేదో కూడా మాకు తెలీదు. నెలసరి వచ్చే సూచనలే కనబడుతున్నాయి. మరి కన్సీవ్ అయిందని మాకు ఎలా అర్థమవుతుంది? నెలసరి వచ్చే సూచనలే కనబడుతున్నాయి. సరే, తనకు కూడా కొంచెం అనుమానం ఉండదు, ఆ టెన్షన్ పోతుంది అని చెప్పి చెక్ చేసాం. పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్ తీసుకువెళ్ళాను. పాజిటివ్ వచ్చినా అదే నెలసరి వచ్చే సూచనలే కనబడుతున్నాయి. సరే, తనకు కూడా భయం పోతుంది, ఆందోళన పోతుంది, టెన్షన్ పోతుంది. ఎందుకు టెన్షన్తో ఉన్నా సరే లోపల అండం నిలబడకపోవచ్చు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్షరాలుగా 7,000 చిల్లర బిల్లు వేసారండి. ఎవరికి? నాదండి. ఎంత? తండ్రితే పైసా రాదు నా దగ్గర, తండ్రితే పైసా రాలదు. ఎంత బిల్లు వేశారు? ఒక తల్లిగారు ఉన్నారులే, మా తల్లిగారు పేరు చెప్పను. ఆ తల్లిగారు ఫిక్స్డ్ డిపాజిట్ మా దగ్గర దాచుకుంటారు డబ్బులు. ఆ తల్లిగారు అన్నారు, నేను ఇచ్చిన డబ్బుల్లో వాడండి అన్నది ఆవిడ. దేవుడు అలా ద్వారం తెరిచాడు అప్పుడు. లేకపోతే 7,000 నాకు ఎక్కడ నాకు రెంట కట్టుకోవడానికి దిక్కులేని బతుకునాది. 7,000 రూపాయల బిల్లు నేను ఎక్కడ కట్టేది? ఆ టెస్టుల కాట్లకే 3,000 అంత అయిందండి. ఇంతకీ అన్ని టెస్టులు చేశారా? షుగర్ అంట, బీపీ అంట, థైరాయిడ్ అంట, ఇంకా చెప్పండి. మా అన్నగారికి బాగా తెలుసు. ఇక ఈ కరోనా అంట, ఈ గిరోనా అంట, అదంట, ఈ టెస్ట్ అంట, ఆ టెస్ట్ అంట. ఇక ఇలా కన్సీవ్ అయితే చాలండి బాబా, కన్సీవ్ అయితే చాలు. ఇక ఎయిడ్స్ టెస్ట్ అంట, షుగర్ టెస్ట్ అంట, ఇక టెస్టులు. ఎంతగా అన్ని టెస్టులు అయితే ఎంత పుస్తకం అవుతుంది ఫైల్ లాగా. ఇది ఆఫీస్కి వెళ్ళేవాడు ఫైల్ ఎట్టుకెళ్తారు కదా, ఎంత ఫైల్ లాగా. ఎంతగా అన్ని ఆ పేజీలో తిరుగుతుంటే నార్మల్. ఎంత నార్మల్గా అన్ని వేలు ఎందుకు మరి? ఇలా ఉందండి ఈ రోజున, ఇలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు కదా. ఒకవేళ ఉంటే ఎలా పెట్టేస్తారు డౌట్ ఎవరో? మనమే కొంచెం ధైర్యంగా ఉంటామో, ఎక్కలేని భయం ఎలా పెట్టేస్తారు. ఒకరోజు మా ఆయనకి బాగలేదు, ఏదో సంథింగ్ బలహీనత వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. మొత్తం పెదాలు పాలిపోయి మనిషి ఉన్నట్టుగా ఇలాగ గుడ్లని తేలేసేసి ఇలా అయిపోయేవాడు. ఎందుకు అయిపోయేవాడు తెలియదు. మాట ఉండేది కాదు, స్పర్శ ఉండేది కాదు, ఏమైంది అర్థమయ్యేది కాదు. నేను అప్పుడు చేతుల్లో పెట్టుకొని అలాగా నడుస్తా ఇలా ఎత్తుకొని, ప్రభా నువ్వు బ్రతికించు తండ్రి, ప్రాణం ఊపిరి పోసింది నువ్వు, గుండె పని చేయడానికి ఆజ్ఞాపించింది నువ్వు, బ్రతికించు తండ్రి, ఏ అపాయం కలగనవద్దని ప్రార్థన చేసి అలా తిరుగుతూ ఉంటే కాసేపటి సృహలోకి వచ్చాడు, బాగానే ఉన్నాడు.
ఈలోపు మా వెనకాల ఉంటారు కదా శోధకులు బాధకులు అన్నట్టు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. నాకైతే అలా ఏం లేదు, తీసుకెళ్ళిపోవాలండి. సరేలే, వీళ్ళకెందుకు, వీళ్ళ కంగారు పడిపోతారు ఇప్పుడు. నేను చెప్పింది అంటారా? ఏం కాదు, దేవుడు స్వస్థపడతాడని వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళకి ఆ మాట ఎలా ఉంటుంది? వెర్రిగా ఉంటుంది. సరే అని తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూస్తున్నాడు, ఏమైందని మాట్లాడుతున్నాడు. ఈలోపు ఆయన మాట్లాడుతుండగానే మరల అలా వచ్చేసింది, మొత్తం పెదలు పాలిపోయి కళ్ళు ఇలా వచ్చేసి అలా అయిపోతుంది. డాక్టర్ గారు చేశాడండి అక్కడ అడవిడి ఆడిని స్టాప్, ఉరే గుమ్మంట్రా, అది పెట్టు ఇది పెట్టు పరిగెట్టేసి అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అందరూ ఈయనక చూస్తున్నారు. అంత అడవిడి చేశాడు ఎవరో డాక్టర్ గారు. ఎందుకు నాకు అంత అడవిడే లేదు. ఎందుకు నేను అనుకున్నాను, ఎందుకు ఈయన గుంజేసుకున్నాడు అని అనుకుంటున్నాను. నించొని అక్కడ నుంచొని ఎందుకు కంగారు పడిపోతున్నాడు ఇలాగా. ఎంతకీ అవన్నీ స్కానింగ్లు అనేది తీస్తే ఏమొచ్చిందండి? నార్మల్, ఏమీ లేదు, నార్మల్. అప్పటికప్పుడు టప్మని ఎంతో మరి 8,000 7,000 అయిపోయినాయి. అవునా కదా? 7,000 8,000 అయిపోయినాయి. వెంటనే ఏమీ లేదు. ప్రార్థన చేసాం, ప్రభా ఆ సమస్య ఎప్పుడు రాకూడదని ప్రార్థన చేసాం. ఈ రోజుకి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికి నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అయిపోద్ది అలా జరిగి. అవునా? 2 సంవత్సరాలు అయిపోద్ది. ఎప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు. యాక్టివ్ పర్సన్, మామూలు యాక్టివ్ కాదు అని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నిన్న జ్వరం వచ్చింది, వచ్చాడు, ఎండలోకి వెళ్తున్నాడు. నీకు నిన్నగా జ్వరం వచ్చింది, ఎండలోకి వెళ్తే మళ్ళీ వచ్చేదంటే మళ్ళీ ఎండలోకి వెళ్తున్నాడు, తలుపు కడిగి నుంచి ఉంటున్నాడు. అంత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? కనుక రోగములు రావడానికి గల కారణము అయితే మనము చేసిన పాపమై ఉండొచ్చు, లేదంటే నువ్వు ఏ పాపము చేయకపోయినా అది నీ జీవితానికి ఒక పరీక్ష ఉండొచ్చు. ఓపిక పట్టు. ప్రభు ఎంతకాలం నాయనా, ఎంతకాలం పాపం చేసేవాడు బాగానే ఉన్నాడు, భక్తిహీనంగా జీవించేవాడు బాగానే ఉన్నాడు, లోకములో తిరిగేవాడు బాగానే ఉన్నాడు, నాకే ఎందుకు వచ్చింది రోగం? అది నిన్ను పరీక్షించడానికి వచ్చింది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించిన వాడు. అసలు చెడు అంటేనే చీకొడతాడు యోబు. అలాంటి యోబుకి వచ్చింది రోగం. కారణం ఏంటి తెలుసా? ఆ రోగం పాపం వల్ల వచ్చింది కాదు, అది అతనికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో యోబు దేవుని సహవాసం వదిలేశాడా? చెప్పాలి. రోగాలు వస్తే ప్రార్థన చేసుకోవడం మానేస్తారు చాలామంది. బలహీనతలు వస్తే ప్రార్థన చేసుకోవడం మానేస్తారు. ఇబ్బంది రాగానే దేవుని మీద అలిగేస్తారు. అది అలాగొద్దు, అలా చెయ్యొద్దు. కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఏమో ఒకవేళ నీవు చేసిన పొరపాటు వచ్చి వచ్చిందేమో, ఒప్పుకో. అర్థమైందండి? ఇప్పటికి నేను ప్రార్థన చేస్తాను. ఏమన్నా తెలుసా? ఒకవేళ నా బిడ్డకి బాగోపోయినా, నా భార్యకి బాగోపోయినా, ఇప్పటికి ఇప్పటికే ఇప్పుడు నేను తప్పు చేశానని కాదు, ప్రభా గత కాలంలో చేసిన పాప దోషం నన్ను వెంటాడుతుందేమో నాయన, కనికరించు ప్రభా, కృప చూపయ్యా, స్వస్థపరచు తండ్రి, నీవు తప్ప మాకు దిక్కెవరో. గట్టిగా ఒక రోగం వచ్చిందనుకో, హాస్పిటల్కి వెళ్ళలేని బతుకులు మావి ఇప్పటికి. నిజంగా వాస్తవం చెప్తున్నాను, ఇది జాలి పడతారని కాదు. హాస్పిటల్కి వెళ్ళడానికి ధైర్యము చేయలేని స్థితి మాది. ఇలాంటి పరిస్థితులు నిత్యము నడిపిస్తున్నవారు తెలుసా? దేవుడే. నేను ఆలోచించుకుంటాను, బైబిల్లో కారణాలు ఉన్నాయి. రోగాలు ఎందుకు వస్తాయి? కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా భయం లేదు. కారణము తెలుసుకోగానే దానికి పరిష్కార మార్గం ఏంటో మనకు అర్థమవుతుంది. పాపమా అయితే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి, గోజాడాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏం చేయాలి? ఇక ఏడవాలి దేవుని సన్నిధిలో, దొరలాలి దేవుని సన్నిధిలో. ఎవరు ఉన్నారో ఎవరు లేరో ఇక అదంతా మర్చిపో. కొంతమంది నేను మగ పిల్లని కాదండి, నేను ఏడితే ఎలా ఉంటుందండి, ఇక అవన్నీ కాదు. దేవుని దగ్గర అందరూ పిల్లలే, చంటి పిల్లడు అయిపోయి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి, అయ్యా ఏంటయ్యా స్వస్థపరిచయ్యా, నా దోషము పాపము తొలగించిన ఆయన. దావీదు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దావీదు ఒక చోట ఏమన్నా తెలుసా? దేవా
నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా నీ ముందు ఎవడు నిలవబడగలడు? దావీదు దేవుని దగ్గర మొరపెట్టుకున్నదే. ఏమన్నాడు? నీవు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా నీ ముందు ఎవరు నిలవగలరు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకుతుందయ్యా. ఏమని అన్నాడు? క్షమాపణ దొరుకుతుందయ్యా. అయ్యా నేను దోషం చేశాను, పాపం చేశాను, నిజంగా నువ్వు పాపాన్ని కనుక అలా కనిపెట్టి చూసావు అనుకో, నీ ముందు నేను నిలబడలేను. నేనే కాదు, ఎవరు నిలబడలేరు. అయితే ఇదిగో నీ దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుందయ్యా. క్షమించయ్యా, క్షమించయ్యా. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విధంగా చెప్పాలంటే సౌలుకు మించిన కిరాతకమైన పని చేశాడు దావీదు. పరుని భార్య నాశించి వ్యభిచరించి తన భర్తను చంపించేసిన నరహంతకుడుగా ఉన్నాడు దావీదు. కానీ సౌలు పొందని కృప దావీదు పొందడానికి గల కారణం ఏంటి తెలుసా? సౌలు పశ్చాత్తాపడ్డాడు. ఏం చేయడు? చేశామండి, చేసాం, మరి భయం వేసింది కాబట్టి చేసాం. ఆ సందర్భంలో మరి అలా జరిగిపోయింది, ఇప్పుడు ఏంటి అంటాడు. ఎవరో ప్రభా క్షమించాను పాదాలు పట్టుకోడు. మరి ఏం చేస్తాడు? నువ్వు కాకపోతే చిల్లంగి దగ్గరికి వెళ్తాం, చెడుపు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అక్కడ విచారణ చేస్తాను, సోది చెప్పే వాళ్ళ దగ్గర విచారణ చేస్తాను. ఎవరో సౌలు. నువ్వు మాట్లాడకపోతే ఏంటి నాకు? కానీ దావీదు అది కాదు. ప్రభా నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వు క్షమించకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు క్షమించకపోతే అయ్యో నేను నిలబడలేను. ఇది దావీదు యొక్క ఆర్తనాదం, దావీదు యొక్క హృదయంలో ఉన్న భావన ఇది. అందుకనే దావీదు దేవుని కృపను పొందాడు. సౌలు చివరికి హఠాత్తుగా మాయమైపోయాడు. కనుక 2 కారణాలు ఈ దినం చెప్పాను. మిగిలిన కారణాలు మరలా వచ్చేవారిని జ్ఞాపకం చేస్తాను. రోగాలు రావడానికి గల కారణం ఒకటేంటి? పాపము. రెండవది పరీక్ష. కొన్నిసార్లు మంచిగా ఉన్న నీకు ఏదో రోగం ఉండొచ్చు, కానీ నువ్వు నేనేం తప్పు చేసినాను అనుకోవద్దు. ఏమో అది దేవుడు నిన్ను పరీక్షించడం కోసమే పెట్టాడేమో. దేనికోసం? పరీక్షించడానికి. నిజమే. నా జీవితంలో కూడా అలాంటి అనుభవాన్ని నేను చూశాను. అనుభవం నేను చివరిగా చెప్పి ముగించేస్తాను. 2016లో అప్పుడే నేను ఎక్కువగా దీర్ఘ సమయం ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇక రాత్రి భోజనం చేస్తామా, 9 9:30 భోజనం చేస్తామా, అది అవ్వగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మోకరించి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేసి 12 దాటికి మంచం ఎక్కేవాడిని. ఈ ప్రార్థన అనుభవంలో స్థిరపడ్డాను. ఎంతగా స్థిరపడ్డాను తెలుసా? హాస్పిటల్లో ఉన్న ప్రార్థన చేసేవాడిని. ఒకసారి మా తాతయ్య గారిని హాస్పిటల్లో పెడితే ఆ హాస్పిటల్లో కూడా 12 వరకు నేను ప్రార్థన చేయడం చూసి స్టాఫ్ చాలామంది క్రిస్టియన్ స్టాఫ్ అక్కడ పనిచేస్తూ నన్ను చూసి ఈ అబ్బాయి ఎవరో ఎంత యవనములో ఉండి అర్ధరాత్రి వరకు ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్పి దర్శించబడి అందులో ఒక వ్యక్తి దర్శించబడ్డాడు. ఇప్పటికే ఫోన్ చేస్తాడు నాకు. ఆ బ్రదర్కి పాప పుడితే నేనే పేరు పెట్టాను. వాళ్ళకి ఏమైనా మీటింగ్స్ జరిగినప్పుడు పిలుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఆన్లైన్ ప్రేయర్స్కి పిలుస్తూ ఉంటాడు, వాళ్ళ చర్చిలో జరిగే ప్రేయర్స్కి. అప్పుడు అలాంటి ప్రార్థన అనుభవంలో స్థిరపరచబడ్డాను. అయితే ఏమైనా తెలుసా? ఆ ప్రార్థన అనుభవంలో కొనసాగిపోతున్న సమయంలోనే ఒకరోజు ఆదివారం మా నాన్నగారు సంఘం నడిపించాలని నేను వెళ్ళాను. అప్పుడు మా నాన్నగారు జార్ఖండ్ అక్కడికి వెళ్ళారు. మా నాన్నగారు ఆ వారం డ్యూటీ నాకే పడింది. ఆగడాలంక 120 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్ళాలి, 60 కిలోమీటర్లు అవ్వాలి, మొత్తం 120 కిలోమీటర్లు రానుబోను. అక్కడికి వెళ్ళి ఆరాధన చూసుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటే హఠాత్తుగా బండి స్కిడ్ అయిపోయి, అంటే నాది మిస్టేక్ ఉందండి, అక్కడ నా తప్పు ఉంది, తప్పు లేదని చెప్పట్లేదు. ఇటువైపు పెద్ద ట్రక్ లారీ వెళ్తూ ఉంటే దానికి చాలా టైర్లు ఉన్నాయి. అలా చూస్తున్నాను, ముందు ఆటో ఉంది, ఆటో కూడా సడన్గా బ్రేక్ కొట్టాడు. నేను ఇలా చూసి బ్రేక్ కొట్టి లోపు ఫ్రంట్ టైర్ స్కిడ్ అయిపోయి జారిపోయింది. బండి పడిపోద్ది అనుకున్న టైంలో ఆ వేగంలో ఎడంకాలు ఆనేసుకున్నాను. రన్నింగ్లో ఉండగానే ఆనుకున్నాను. ఇలా ఆనుకోగానే మడం ఎలా తిరిగిపోయింది, ఇదే కాలు ఎడంకాలే ఇలా ఆనుకోగానే ఫోర్స్కి ఇలా తిరిగిపోయింది. ఇలా తిరిగిపోవడం పట్మంది కాలు. నాకు అర్థమైపోయింది కాలు ఇరిగిపోయిందని. తెలిసిపోద్ది కదా మనకి, ఇరిగింది వెళ్ళి మనం తెలిసిపోదా, పట్మంది. అయినా చాలా మొండుగుండేవాడిని. లేచిపోయి నడిచేద్దాం అనుకున్నాను. ఎక్కడ నడుస్తాం, మడం తిరిగిపోతుంది, ఇక్కడ నిలబట్టలేదు, కాలు మొత్తం తిమిరేకేసింది, తిరిగిపోతుంది అలాగా. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని ప్రమాదాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి.
కంగారు పడకూడదు. అర్ధరాత్రి 12 వరకు ప్రార్థన చేసే ప్రార్థన అనుభవంలో స్థిరపడిన సమయంలో తగిలింది దెబ్బ నాకు. అదేంటి? నా భక్తి జీవితాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక ప్రమాదం అది. అర్థమైందండి? హాస్పిటల్లో పెట్టారు, జాయిన్ చేశారు, కాలికి స్క్రూలు వేయాలన్నారు. కానీ స్క్రూలు వేయలేదులేండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు, స్క్రూలు ఏమొద్దు, నేను సిమెంట్ కట్టి ఏం చేస్తాను, అతుకుపోతాయి. మా నాన్నగారు బైబిల్లో వాక్యం జ్ఞాపకం చేశారు, ఎండిపోయిన ఎముకలను సహితము దేవుడు సజీవ సైన్యంగా చేయగలడు. నేను నీకు ఇప్పుడు ఆపరేషన్ చేయించగలను, స్క్రూలు వేయించగలను, పెద్ద విషయం ఏం కాదు. కానీ మరలా తీయాలి, మరలా నువ్వు బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. కానీ కట్టు ఏం చేసావు అనుకో, ఒకసారి అయిపోతుంది, దేవుడే సెట్ చేస్తాడులే అన్నారు మా నాన్నగారు. ఇప్పటికే నా కాలు, ఎడం కాలు, ఈ బోన్ ఇప్పటికీ వంకరగా ఉంటుంది. చాలాసార్లు నా భార్య కూడా చూపిస్తాను నేను. ఏం చేశారు? చెప్పారు డాక్టర్ గారు, 40 రోజులు కాలు 100 గ్రాములు వెయిట్ కూడా కింద పెట్టకూడదు. తర్వాత కూడా చెప్పారు, దాదాపుగా 7-8 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప ఏంటో తెలుసా? ఆ కాలు తగ్గక ముందే 1 నెల రోజులకే మరలా మోకాలేసే కృపను దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు అలా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కాలు బాగలేదు కదా అని చెప్పి మోకాలేడు మానేస్తాం, ఇంకా మానేస్తామండి? అది నా ప్రార్థనా జీవితానికి ఒక పరీక్ష. అలా కొన్ని పరీక్షలు మన జీవితంలోనికి వస్తాయి. మనకు రోగాలు రావడానికి గల కారణము పరీక్ష ఉండొచ్చేమో. ఒకసారి మీరు ఆలోచించుకోండి మధ్యాహ్నం. కనుక రోగాలను బట్టి ఎవరు భయపడకండి. ఒకవేళ అది తప్పును బట్టి వస్తే తప్పును ఒప్పుకోండి. కన్నీళ్ళు కార్చని దేవుని దగ్గర ప్రార్థించి, నేను చెప్తున్నాను ఒక దైవ సేవకునిగా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని క్షమిస్తాడు. ఇదిగో నూతన ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, సంపూర్ణ స్వస్థతను దేవుడిస్తాడు. ఒకవేళ నీకు రోగం ఉన్న కంగారు పడక, ఏమో ఒకవేళ నీ పరీక్ష, నువ్వు మంచిగా ఉండొచ్చు, నీతిగా బ్రతుకుతున్నావేమో, భక్తిగా నువ్వు జీవిస్తున్నావేమో, అయినా రోగము నిన్ను వెంటాడుతుందేమో, కంగారు పడకు. అది పరీక్ష. అది ముగించుకున్న మీదట దేవుని ఒక నూతన కార్యం నీ జీవితంలో చేస్తాడు. కనుక రోగాలను బట్టి భయపడక, రోగం రావడానికి కారణాలు ఏంటో తెలుసుకొని ధైర్యంగా ముందుకెళ్ళిపోండి. దేవుడు అట్టి కృప ఈ మధ్యాహ్నం మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.